లింక్డ్ఇన్‌లో చాలా నంబర్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది అనుకుంటారు గానీ, అది అబ్సల్యూట్‌లీ బుల్‌షిట్. నా క్లయింట్ ఒకరు ఉన్నారు. అతనికి 30,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియాలో టాప్ 10 హెచ్ఆర్స్ అన్నమాట. కానీ ఒక్క సీఈఓ కూడా ప్రాపర్‌గా బిజినెస్ చేసింది లేదు. కనెక్షన్ ఎక్కువ యాక్సెప్ట్ చేసింది లేదు. దట్స్ వెన్ హీ కేమ్ టు us. అప్పుడు మేము చూస్తే పైకి చూడడానికి ఆప్టిమైజ్ ప్రొఫైల్ మొత్తం నిండిపోయింది. అబౌట్ సెక్షన్ నిండిపోయింది, ఎక్స్పీరియన్స్ సెక్షన్ నిండిపోయింది, హెడ్లైన్ నిండిపోయింది, బ్యానర్ ఇమేజ్, ప్రొఫైల్ ఇమేజ్ అన్నీ ఉన్నాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మేము వెళ్ళి చెక్ చేస్తే ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతున్నారు అతను అని చెప్పి హోటల్ స్పెషలిస్ట్, ఆర్కిటెక్ట్ అని చెప్పి ర్యాంకింగ్ అవుతుంది. ఇదేం డబ్బా అని చూస్తే ఐఎమ్ యువర్ కెరీర్ ఆర్కిటెక్ట్, ఐఎమ్ దట్ స్పెషలిస్ట్ అని రాసుకున్నారు. చూడడానికి బాగానే ఉంది వర్డ్, కానీ లింక్డ్ఇన్ ఆల్గోరిథంకి అర్థం కావాలి కదా. సో అబౌట్ సెక్షన్ అనేది జనాలు చదువుతారు లేదా అని కాదు, మనం రాస్తే ఆల్గోరిథం ఆప్టిమైజ్ చేసుకుంటుంది. సో మేము వెళ్ళి ఏం చేసామంటే విత్ ఇన్ 1 వీక్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. కొత్త బ్యానర్ ఇమేజ్, కంటెంట్ మొత్తం చేసేస్తే 1 month లో హెచ్ఆర్, మెంటర్, సీఈఓ ఫర్ హిస్ కంపెనీ అన్నట్టు ర్యాంక్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి మేము కనెక్షన్ రిక్వెస్ట్ పంపుతున్నప్పుడు అంతా 50% ఇంక్రీజ్ ఇన్ యాక్సెప్టెన్స్ రేట్. ఇంకా 2 months లో 180 పాజిటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి అతనికి. ఈ కన్వర్టెడ్ మల్టిపుల్ క్లయింట్స్ ఫ్రమ్ దాట్. సో నెంబర్స్ ఒకటే అని కాదు, ఎలా చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ఇండియన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు ఫ్యాన్సీ వర్డ్స్ కాకుండా నీ ఇండస్ట్రీలో కామన్ కీవర్డ్స్ కానీ, నీ కస్టమర్స్ నిన్ను ఎలా ఎతుకుతారో ఆ కీవర్డ్స్తో కానీ ఆప్టిమైజ్ చేయండి.